హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా నిన్న మనకు వరలక్ష్మి వ్రతం కదా అని నేనైతే శనగలు అయితే కొంచెం ఎక్కువే నానబెట్టాను. ఎందుకంటే అందరికీ ప్రసాదంకి ఇవ్వాల్సి వస్తుంది కదా, సో అందుకనైతే నేను ఎక్కువ నానబెట్టాను. కాకపోతే ఏంటంటే అందరు బిల్డింగ్లో వాళ్ళు ఊరికైతే వెళ్ళారు, ఇంకా అందుకని చాలా శనగలు అయితే అట్లనే మిగిలిపోయాయి. సో దీంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే గుగ్గులకి అయితే పెట్టేసుకుందాము, ఊరికి మళ్ళీ వేసేయడం ఎందుకులే అని గుగ్గులకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మూవీకి అయితే వెళ్ళేసి వచ్చాం కదండి, 11:30కి 11:15 షోకి వెళ్తే వచ్చేసరికి అటు ఇటు 1:30 అట్లా అయిపోయింది. ఇంక వచ్చి ఫుడ్ చేసుకొని తిని ఇంకా పడుకొని ఇప్పుడైతే 6:30 అవుతుంది. ఇప్పుడైతే లేచాను. ఇంకా లేవగానే ఫస్ట్ ఈ గుర్తొచ్చినాయి, లేకపోతే స్మెల్ వస్తాయి కదా, సో ఇంకా అందుకని ఆల్రెడీ లైట్గా స్టార్ట్ అవుతుంది స్మెల్ రావడం కూడా. ఇంకా అట్లనే ఉంచితే పాడైపోతాయి కదా అని నేనైతే గుగ్గులకి అయితే పెట్టేస్తున్నానండి. సో వాటర్ అయితే వేసి కొంచెం సాల్ట్ అయితే వేసి ఇంకా గ్యాస్ అయితే పెట్టేస్తున్నాను. మాకు 2 విజిల్స్ పెడితే సరిపోతుంది నాకు తెలిసి మ్యాక్స్. సరే చూద్దాము సరే. సో ఇంకా విజిల్ అయితే వచ్చిందండి, నాకైతే ఒక 4 విజిల్స్కి అయితే ఉడికిపోయాయి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా విజిల్ అంతా పోయిన తర్వాత అవి తీసి అయితే పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా దానికైతే పోపు అయితే వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం అయితే ఒక చిన్న స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వచ్చేసరికి 2 ఎండుమిరపకాయలు, అలాగే వచ్చేసరికి కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇంకా అవి కూడా పోపు ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే వేసాను. కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని 2 ఆనియన్స్ అయితే ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే వచ్చేసరికి ఒక 3 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అయితే నేను ముందే చూసి వేసుకోండి, మనం ఎందుకంటే ముందే గుగ్గుల్లోకి ఉడకబెట్టేటప్పుడు అప్పుడే మనం ఒక స్పూన్ అయితే నేనైతే వేసాను. అందుకని నేను కొంచెం అయితే వేసాను. మళ్ళీ అలాగే వచ్చేసరికి ఒక 1/2 స్పూన్ వచ్చేసరికి పసుపు కూడా వేసానండి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుగ్గులు కూడా దాంట్లో వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసరికి దాంట్లోకి ఒక స్పూన్ వచ్చేసరికి కారము, అలాగే వచ్చేసరికి ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు అట్ల నుంచి పైన లైట్గా కొత్తిమీర చల్లుకుంటే అంటే సింపుల్, చాలా ఈజీ, చాలా బాగుంటుంది. చపాతీలోకి కాకుండా నార్మల్గా మనం ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇంకా చపాతీలో కంటే కూడా ఈవినింగ్ స్నాక్స్ టైప్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంది, బట్ ఏంటంటే పులుసు అది ఉండదు కాబట్టి కొంచెం తినబుద్ధి కాదు. మా హస్బెండ్కి అయితే తినబుద్ధి కాలేదు, నేనైతే తినేసాను ఫుల్గా. సో ఇంతే. ఇది వచ్చేసరికి నిన్న మన శ్రావణ మాసం అదే వరలక్ష్మి వ్రతం రోజు వచ్చేసరికి నేనైతే ఈ హాఫ్ సారీ అయితే వేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.